కేసీఆర్ ఒక్క ప్రెస్ మీటు అనేక ప్రచారాలు పటాపంచలు చేసింది. అనేక అసత్యాలను తునాతునకలు చేసింది. మొద్దు నిద్ర సర్కార్ ముఖం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపిండు కేసీఆర్. ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషీ ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగమవుతున్నది. ఆదివారం సాయంత్రం నుంచి సీఎం మంత్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీరు కళ్ళ ముందు కనిపిస్తున్నది. కనిపిస్తున్నా అంటావా? ఇక నవ్వు సావు నవ్వు వస్తుంది. వాళ్ళు కింద మీద పడతాను, రాత్రి అనక పగలనక. అసలు ఎంత పని అయిపోయారా అంటే ఎంత పని అయిపోయా. అనవసరంగా ఫామ్ హౌస్లు ఉన్నోనికి మనం ఛాన్స్ ఇస్తాం కదరా. కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్లోనే అయిపోతుంది అనుకున్నాం కదరా. మన చరిత్రలు నాశనం చేసేదానికి బయటకు వచ్చా కదరా అని ఒక్క నెమ్మది లేని పని అయిపోయింది. ఇక సీత గోస అయిపోయింది. ఇప్పుడు ఈ 2 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీత గోస అయిపోయింది. ఆదివారం రాత్రి 7 గంటలు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్. సర్కారుపై నిప్పులు. ఆదివారం రాత్రి 8 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం. రాత్రి 9:30 గంటలకు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్. అయ్యా, నిజంగా నువ్వు నీ స్థాయిని అనవసరంగా ఆలోచన లేని తానంతో తగ్గించుకుంటాను. ఆ రాత్రి నువ్వు చిట్చాట్ పెట్టకపోతే ఏమైనా కొంపలు మునిగిపోవా? రాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవా? నువ్వు ముఖ్యమంత్రి సీట్ నుండి తొలగిపోదువా? ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చిన ఇవన్నీ మీరు పెడుతున్నారంటేనే కేసీఆర్ ప్రెస్ మీట్కు భయపడరని అర్థం. ఇక్కడ కేసీఆర్ ప్రెస్ మీట్ ఉడవంగానే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్కి పోటా? ఇప్పుడు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేంత ఉన్నదా సబ్జెక్టు? నార్మల్ విషయాల మీదనే సభల్లో మాట్లాడమంటే నేను పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేను అంటావు. మళ్ళీ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిద్ది. ఇక అదే బుద్ధి తక్కువతనం అంటే మళ్ళీ 9:30కు నువ్వు మీడియాతో చిట్చాట్ చేతివి. ఎందుకు అర్థం లేని పనులు చేస్తాను రేవంత్ రెడ్డి గారు. మేమందరం నిన్ను నిజంగా నల్లమాల పెద్ద పులి అనుకున్నాం. ఈ పెద్ద పులి కాస్త పిల్ల అవుతుందని మాకేం తెలిసింది. మొన్నటిదాకా మంచిగా ఉంచి కదా గంభీరంగా. కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నన్ని రోజులు పెద్దగానే కనిపించినావు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటేనే నువ్వు పెద్దగా కనిపిస్తావు. కేసీఆర్ బయటకు వస్తే నువ్వు చాలా చిన్నగా కనిపిస్తావు. కాబట్టి ఆయన ఫామ్ హౌస్లోనే ఉండాలని కోరుకో ముఖ్యమంత్రి గారు. ఆయన బయటకు వస్తే నువ్వు చిన్నగా కనబడతావు. నువ్వు ముఖ్యమంత్రి కాదేమో అనే డౌట్ ప్రజలకు వస్తుంది.